జ్యోతిష్యంతో వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో గురువుగారు ఇంత సామాజిక స్పృహతో మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా తన ఫీజు తీసుకుంటూ, దాన్ని ఫీజు కూడా అనప్పుడు గురుదక్షిణ తీసుకుంటూ సాటివారి కష్టానికి ఏదన్నా ఒక సలహా ఇచ్చి వాళ్ళని మంచి దోవలో నడిపించాలనే తాపత్రయమే ఆయనకి ఆయన యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇంతకంటే ఏం చెప్పమంటారు? ఆయనకి ఆయనే సాటి. సామాన్యులు కూడా తన చేత జాతకం చెప్పించుకోవాలనే కోరిక ఆయనలో ఉంది. కొంతమంది వేల రూపాయలు తీసుకుంటున్నారు రెమెడీస్ కోసం. కానీ మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండాలి, సామాన్యులు కూడా మన సంప్రదించాలనే తాపత్రయం మీలో ఉన్నందుకు థ్యాంక్స్. ఉంటాను స్వామి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మా గురుదేవులు విజయవాడ శ్రీ శివసిద్ధి కొండలి యోగా వ్యవస్థాపకులు శ్రీ నాగేశ్వర మహర్షి గారి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. జూన్ 1 పెట్టిన వీడియో బాగా వైరల్ అయింది. చాలా రెస్పాన్స్ వచ్చింది. 30 నెలలు వచ్చాయి. పాపం అందరూ అడిగేది, మేము ఎలా పెట్టాలండి, మీకు ఏ వివరాలు ఇవ్వాలి, మా జాతకం కావాలంటే, మీతో చెప్పించుకోవాలంటే ఏం చేయాలి, కాస్త ఈ వివరాలు చెప్తుండండి అని అడుగుతున్నారు. నేను మాట్లాడాలంటే నేను ఎవరికైనా ఆన్లైన్లో జాతకాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. వివరంగా వినండి, నిదానంగా చెప్తాను. మీరు ఎవరి జాతకమైనా కావాలంటే వాళ్ళకి వివరాలంటే ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, కె రామారావు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఏఎమ్మ పిఎమ్మ, ఏ ఊళ్ళో పుట్టారు, ఆ ఊరు పల్లెటూరు అయితే దగ్గరలో టౌను లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్, తర్వాత మీ గోత్రం, మీ సెల్ నెంబరు, పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా, ఈ ఒక్క వివరాలే నాకు 9502691689. మళ్ళీ చెప్తా చూడండి, 9502691689 ఈ ఫోన్ నెంబర్కి అవి వాట్సాప్లో పోస్ట్ చేయండి. అమౌంట్ మటుకి 600 రూపాయలు గురుదక్షిణ మటుకి నా సెల్ నెంబర్కి 9391060189 9391060189కి పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ని నేను చెప్పిన వివరాలతో పాటు ఆ సెల్ నెంబర్కి పోస్ట్ చేయండి. చేస్తే మా స్టాఫ్కి అంతుంది, అది వాళ్ళు తీస్తారు. ఈ వివరాలని పెట్టి మొత్తం ఈ డేటా తయారు చేసి బుక్ తయారు చేసి నాకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు కట్టిన వరుసలో, అంటే ఎవరు ఇవాళ కట్టిన వాళ్ళకి వాళ్ళు ముందు వస్తారు, రేపు కట్టిన వాళ్ళు రేపు, అలా సీరియల్గా వస్తారు. మీ పేమెంట్ని బట్టి, మా సీరియాలిటీ అనేది మీ పేమెంట్ బట్టి ఉంటుంది. మీ పేమెంట్ ఎవరు ముందు చేశారు, వాళ్ళు ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ పెయిడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ రకంగా మా వాళ్ళు బుక్స్ అన్ని రెడీ చేసి దగ్గర పెడతారు. నేను 50 పాయింట్లు రాస్తాను. అందులో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జమాలజీ, వాస్తు కంబైన్డ్గా ఒక 50 పాయింట్స్ రాసిస్తాను. 50 పాయింట్స్ అంటే ఒక లెక్క ప్రకారం అందులో అన్నీ కవర్ అవుతుంది. మొత్తం నేను చెప్పవలసిన వివరాలన్నీ చెప్తాను. మీకు ఇది మిగతా బయట చూసిన జాతకంలా కనపడదు. ఎందుకంటే జనరల్గా మీకు బయట చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే, మీరు వెళ్ళగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి మీకు అష్టమాధిపతిని, నవమాధిపతిని చూస్తున్నాడు, భాగ్యాధిపతిని, రాశ్యాధిపతి చూస్తున్నాడు, కోణాధిపతులు త్రికోణంలో ఉన్నారు, ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ చెప్పేవాడు మీకు ఏమవుతుంది? సబ్జెక్ట్ అనేది మీకు అవసరం లేదు కదా, మీకేం తెలియదు. మీకు రిజల్ట్ వస్తే చాలు, మీ జాతకంలో తెలిస్తే చాలు, అది చెప్తే చాలు పాయింట్. ఇదంతా చెప్పాలంటే మీకు కొంచెం బోరుగా అనిపిస్తుంది. మా సిద్ధాంతం అయితే అది అర్థం అవుతుంది, కానీ మీకు ఎలా ఉంటుందంటే బోరుగా అనిపిస్తుంది. నేను నా దగ్గర అలా చెప్పడం ఉండదు. నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. మీ పేరు ఇవన్నీ మీరు ఇస్తారు కదా, ఆ డేటాను బట్టి మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీకు
వివాహం అయిందా అవ్వలేదో చెప్తారు కదా. అవ్వలేదు అంటే మీకు వివాహం ఎప్పుడు అవుతుంది, వివాహం డేట్ కూడా ఇస్తారు. డేట్ అంటే ఖచ్చితంగా పలానా తారీఖున అవుతుందని కాదు, ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు 90% అయిపోతుంది. ఒకవేళ అది కాకపోతే ఈ 10% ఈ టైంలో అయిపోతుంది, 100% ఈ మొదటి పీరియడ్ చివరి పీరియడ్ నుంచి మధ్యలో 3 పీరియడ్లు ఇస్తారు, 2 పీరియడ్లు ఖచ్చితంగా అవుతుంది. ఆ డేట్లోనే మీ మ్యారేజ్ అవుతుంది. అంతకు ముందు కానీ అంత తర్వాత కానీ అవ్వదు అంటే ఇప్పట్లో అవ్వదని చెప్తా, అవుతుందంటే డేట్ ఇస్తా. అంచేత అదే కాదు, డేటే కాదు, మీరు అబ్బాయి అయితే అమ్మాయి పేరు, అమ్మాయి అయితే అబ్బాయి పేరు, రాబోయే వధువు వరుడు పేర్లు ఇస్తా న్యూమరాజికల్గా. మీకు మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ చూశాను కదా, దానికి షూటబుల్ అయిన అమికబుల్ నెంబర్స్ని బట్టి ఈ అమ్మాయికి వచ్చే వరుడు SRLVABGKTN ఇలా కొన్ని అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాల వరుసలో నేను ఇస్తాను. అంటే ఏమిటనమాట, సపోజ్ నేను SRLV అని బిగిన్ చేశాను అనుకోండి, ఆ వచ్చే అబ్బాయి ఎలా ఉంటాడు, శ్రీధర్ అని కానీ, సురేష్ అని కానీ, శ్యామ్ అని కానీ, ఆర్ అంటే రజనీ కానీ, రమేష్ కానీ, రామారావు కానీ, ఎల్ అంటే లక్ష్మణరావు అని కానీ, ఇంకొక పేరు లచ్చయ్య అని కానీ, అలా పేరు వస్తుంది. ఈ అక్షరాల్లో లేని నేను ఒక 13 అక్షరాలు ఇస్తాను. ఆల్ఫాబెట్స్ అనేవి ఇంగ్లీష్లో 26 ఉన్నాయి, నేను ఇచ్చేది కేవలం 13, 12 ఇస్తాను. ఎందుకంటే ఇందులోనే ఉంటాడు మీ యొక్క రాబోయే జీవిత భాగస్వామి, ఇందులోనే ఉంటారు. తర్వాత ఆ జీవిత భాగస్వామి హైట్ సుమారుగా ఎంత ఉంటారు, వాళ్ళ కలర్ ఎలా ఉంటారు, పర్సనాలిటీ ఎలా ఉంటారు, స్లిమ్గా ఉంటారా, స్టౌట్గా ఉంటారా, ఎలా కనపడతారు, తన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, అలా ఉంటుందా. ఇప్పుడు ఆడపిల్లలు చెప్పేటప్పుడైతే మీ అమ్మాయికి పెద్ద జాడ ఉంటుందా, నీకు వచ్చే భార్యకి పెద్ద జాడ ఉంటుందని చెప్తా, అది కూడా చెప్తాను నేను, అది కూడా చెప్తాను. అలాగే అమ్మ నీకు వచ్చే అబ్బాయి కొంచెం బోయిన ప్రియుడు, కొంచెం బాగా బలంగా కనపడతాడు, మనిషి బలంగా కనపడతాడు, వంట కూడా వస్తుంది అతనికి, వంట రుచులు కూడా బాగా తెలుస్తాయి, అతను కొంచెం నువ్వు వంట కూడా బాగా నేర్చుకోగలిగితే నీకు వచ్చేవాడు వంటతోటి సాటిస్ఫై చేయవలసి వస్తుంది, నేర్చుకో మనం తప్పకుండా అని చెప్పి నేను వీళ్ళకి ఒక పాయింట్లు కూడా ఇస్తాను. అలాగే ఆ అమ్మాయి ఎంప్లాయ్ అవుతుందా, హౌస్ వైఫ్ అవుతుందా, రెండూ చేస్తుందా, అది కూడా చెప్తాను. అదే కాదు, మీకు అప్పుడు రేపు వచ్చే మీకు సంతానం మగవాళ్ళని బట్టి సంతానం రాదు చెప్పను, ఆడవాళ్ళకైతే చెప్తాను. ఆడవాళ్ళకి చెప్తాను, అమ్మ నీకు ముందు మగపిల్లాడు పుడతాడు, తర్వాత ఆడపిల్ల పుడుతుంది, ఆ తర్వాత ఏదైనా గ్యాప్ వస్తుంది, మీకు కావాలనుకుంటే ఒక ఇష్యూ ఉంటుంది, నేను చెప్తాను ఖచ్చితంగా. ఆ ప్రకారం జరుగుతుంది. ఫ్రీ డెలివరీ అవుతుందా, అదే నార్మల్ డెలివరీ అవుతుందా, లేదా సిజరీన్ పడుతుందా, అది కూడా చెప్తాను. అలాగా ఒక వ్యక్తిని వర్ణించినట్టుగా మొత్తం చెప్తాను నేను. ఇవన్నీ తల్లిదండ్రులకు పనికొస్తాయి. ఎలాంటి వాడిని చూసుకోవచ్చు మనం. ఇప్పుడు చాలామంది మగపిల్లలు నేను చాలామంది చూశాను, మగపిల్లలే కదా ఆడపిల్లలు కూడా చాలామంది చూశాను. మాకు తెల్లటి మొగుడు కావాలి, లేదు మాకు తెల్లటి బెళ్ళం కావాలనుకుంటుంటాను. తెల్లటి మొగుడు తెల్లటి బెళ్ళం అనేది మీరు అనుకుంటే అవన్నీ కాదు, ఇది రాసి పెట్టి ఉండాలి. భగవంతుడు రాసి ఉంటాడు మీకు ముందే, పోతుంది అనుకోలేదు. చేత నేనున్నాను, అఫ్కోర్స్ నేను పెద్ద తెలిపేం కాదు కానీ తెలుపు, మా జంటలో నేను తెలుపు. నా మిస్సెస్ చమచాయిగా ఉంటుంది, నాకు ఇష్టమైంది, నాకు వస్తుందని తెలుసుకుని అదే కోరుకున్నాను, ఆవిడే వచ్చింది. లవ్ మ్యారేజ్ అయింది, అవుతుంది అనుకున్నాను, అయింది. నాకు మా గురుగారు కూడా చెప్పారు, నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, ఒరే రాముడు నీకు సీత మరి వలస వస్తుందిరా అని చెప్పాడు. ఆయన చెప్పిన 6 నెలలకు ఎప్పుడో నేను ఏదో మా ఫ్రెండ్ ఇంట్లో వీళ్ళు దిగితే ఆ రకంగా పరిచయం ఏర్పడి అలా వచ్చింది. అంచేత నేను ఖచ్చితంగా అది కూడా ఇస్తాను. లవ్ మ్యారేజ్ నేను అవుతుందంటేనే అవుతుంది. మీకు అయ్యో నాకు లవ్వే అవ్వాలని కూర్చుంటే అవ్వదు. మీరు కాదనుకుని చేసుకున్నా కూడా మొదటి మ్యారేజ్ కూడా కలిసి చేసుకోరు, సెపరేట్ అవుతారు. అలాగే కోర్టు కేసు ఉందా, అది కూడా చూస్తాం. కోర్టు కేసు ఉంటుందా, శత్రువులు ఉంటారా, ఇవి కూడా చెప్తాం. రోగాలు ఎలా ఉంటాయి, ఇవి కూడా చెప్తాం. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, వెట్టిగో వస్తుంది, లేదు గ్యాస్ ట్రబుల్ వస్తుంది, లేదు కాన్స్టిపేషన్ వస్తుంది, లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ చెప్తాను. కంప్లీట్ అన్నీ వస్తాయి, తెలుస్తుంది. ఒక మనిషి జీవితం జాతకం కనుక మీరు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే అన్ని విషయాలు వస్తాయి. నేను మొన్న చెప్పాను, మొన్న ఫస్ట్ వీడియోలో 12 రాసులు విభజించాను కదా, చెప్పాను కదా, ఒకటోటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ పద్ధతిలోనే మీకు అన్నీ చెప్తా, పాయింట్లు, అన్ని పాయింట్లు మిస్ అవ్వకుండా చెప్తాను. నేను చాలామంది మధ్యలో ఏదో మాట్లాడబోతాను, మీరు మాట్లాడకండి, ఫ్లో అయిపోతుంది. నేను మొత్తం చెప్పిన తర్వాత మీకు డౌట్లు ఏమున్నాయి అడగండి అంటాను. నేను చెప్పని పాయింట్ ఏమైనా ఉంటే అడగండి అంటాను. అప్పుడు చాలామంది ఏం లేవు గురుగారు అన్నీ చెప్పారు,
ఎడ్యుకేషన్ చెప్పేశారు, పెళ్లి గురించి చెప్పేశారు, ఉద్యోగం చెప్పేశారు, ఫారెన్ ఛాన్స్ చెప్పేశారు, మాకు వచ్చే అనారోగ్యాల గురించి చెప్పేశారు, మాకు వచ్చే ఆస్తిపాస్తులు, ఇల్లు ఉంటుందా, బండి ఉంటుందా, 2 వీలర్ ఉంటుందా, 4 వీలర్ ఉంటుందా, మొత్తం అన్నీ చెప్పారు. అమ్మతో ఎలా ఉంటారు, నాన్నతో ఎలా ఉంటారు చెప్పారు. ఇక మాకేం లేవండి, మొత్తం అంతా చెప్పేశారండి గురుగారు అంటారు. వాడు నా యొక్క ఫార్మెట్ అలా ఉంటుంది. నేను సొంతంగా తయారు చేసుకున్నాను ఫార్మెట్. ఎందుకంటే నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నేను రిచ్ పేపర్లో కాదు, నేను కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వాడిని, నేను చాలా కష్టాలు అనిపించిన వాడిని. నాకు తెలుసు సామాన్యుల కష్టాలు ఎలా ఉంటాయో, వాళ్ళకి మనస్తత్వంలో ఏమి అడుగుతారో, వాళ్ళ ధర్మసంధ్యాలు ఏముంటాయో నాకు ముందే తెలుసు. ఏ క్యాస్ట్ వాడైనా అడిగే ఒకటే ఉంటాయి. ఎవరికైనా ఏం కావాల్సి వస్తుందండి? భుక్తి, రక్తి, ఈ విషయాలు ఉంటాయి. ఆ విషయాల గురించి చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను. నాది జాతకం చెప్పినట్టు ఉండదు. మీకు మీ ఇంట్లో మీ తాతో, లేకపోతే మీ కాకాయో, మీ పెదనాన్నో, ఎవరో మీ మామయ్యో ఏదో మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినట్టుగా ఉంటుంది నా దగ్గర. ఏదో గురువుగారని మీరేం భయపడక్కర్లేదు. నాకేమో పెద్ద పెద్ద ఇవేమీ ఉండవు, ఆడబట్టలు ఏమీ ఉండవు. సింపుల్గా మీ ఫ్రెండ్లాగా కూర్చుంటా. నేను మన మిత్రుల గురించి పెట్టింది అందుకోసం, మీ అందరితో మిత్రత్వం ఉండాలని. ఏదో గురువుగారు అదేదో పెద్ద స్పెషల్ అనుకోకలేదు, నాకేం లేవు. నాకు వచ్చిందో సబ్జెక్టు ఏదో సరస్వతి కటాక్షం, మా గురువుగారు ఆశీర్వచనం, మా తల్లిదండ్రులకు ఆశీర్వచనం వచ్చింది, చెప్తున్నాను. అది కొంచెం వినండి, అసలు తెలుసుకోండి. 600 అని చెప్పి వినేస్తున్నారు. వినేసిన తర్వాత ఆన్లైన్లో చెప్పిన వాడు మరీ దారుణంగా ఉంటుంది. చెప్పిన తర్వాత అన్నీ బాగుంటాయి. ఎన్ని పాయింట్లు ఎన్ని ఇస్తారండి, 10కి నాకు ఎన్ని మార్కులు ఇస్తారని అంటే, అబ్బా 10కి 10 చెప్పారండి, 10కి 9 చెప్పారండి, ఇలా అంటుంటారు. బాగానే ఉంటుంది. ఆ తర్వాత బుక్ పట్టుకెళ్ళండి అంటే అడ్రస్ పెట్టమంటే పెట్టరు వాళ్ళు. వినేస్తారు కదా, వినేసాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కారణం ఏంటి? జాతకానికి వచ్చేవాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్లే ముందు డాక్టర్ దగ్గర ఏమంటాడంటే, డాక్టర్ రిపోర్ట్ తీసుకురామని ఏవో కొన్ని రాస్తాడు. స్టమక్ సంబంధించినవో, వర్షం సంబంధించినవో, యూరిన్ సంబంధించినవో ఏవో రాస్తాడు. ఆ రిపోర్ట్స్ అన్ని పుచ్చుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళేప్పుడు ఏమనుకుంటాం, ప్రతి మనిషి ప్రతి పేషెంట్ అనుకునే విషయం ఏంటి, ఏదో నార్మల్ ఇండైజెషన్ ఏదో అలా చెప్తాడులే, పర్లేదు మనకి ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు తగ్గిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డాక్టర్ గారు అన్నీ చూసి ఆఖరి బాంబు పేలుస్తాడు. ఏమండి మీకు అపెండిసైటిస్ వచ్చిందంటాడు. మీరు పంక్ అయిపోతారు. ఖచ్చితంగా అంటారు, చెప్తాడు డాక్టర్. మరి అది చెప్పకపోతే వృత్తి ధర్మానికి న్యాయం చేసేటట్టు అవుతుంది. మరి అలాగేంటంటే మేము కూడా మీరు ఏదో ఊహించుకుని వస్తే ఆ రకంగా అవ్వాలి అనుకుంటే, ఏదో మా అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోవాలని మీరు వచ్చారనుకోండి, నేను పుసుక్కునే ఉంటాను. కాబట్టి కుర్రాడు బిజినెస్లోకి వెళ్తాడండి, గవర్నమెంట్ జాబ్ రాదు మీరు అడగక్కర్లేమని చెప్తాను అనమాట. గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా, బిజినెస్ చేస్తాడా, రాజకీయంలోకి వెళ్తాడా, రౌడీగా బతుకుతాడు, ఇవన్నీ కూడా చెప్తాను నేను. ఎవ్రీథింగ్ ఉంటుంది, ఫేట్లో ఉంటుంది. బ్రహ్మరాశి అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఈ రేఖల్లో ఉంటుంది, 2 ఈ చక్రంలో ఉంటుంది, 3 చోట్ల ఉంటుంది. దానికోసమే ఈ బ్రహ్మరాశి కోసమే పెద్దవాళ్ళు ఈ నుదుటన ఈ బొట్టు పెట్టమంటారు. ఎందుకంటే జగతో పిత్రో వందే పార్వతీ పరమేశ్వరం ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క మన సంతానం మొత్తం ప్రపంచం అంతా. ఇక్కడ ఈ బ్రహ్మరాశికి దిష్టి తగలకుండా పార్వతీదేవి రక్షణ ఇస్తుంది. తల్లి జగన్మాత, మొత్తం ప్రకృతి స్వరూపిణి, స్త్రీ స్వరూపిణి. ఆవిడే ఎన్నో రూపాల్లో తల్లి కింద, పెళ్ళం కింద, చెల్లి కింద, అక్క కింద, అత్త కింద, ఇలా ఈ రూపాలన్నీ స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారి స్వరూపాలే. మనం తెలుసుకోమంతే. వీళ్ళు శివస్వరూపాలే, కాదంటలేదు. మనమే ఆత్మ ఉంటుంది, పరమాత్మ 2 ఉంటాయి, మనలోనే ఉంటాయి. పొట్టోటి ఎందుకు పెట్టుకుంటారంటే, అవతల వాడి యొక్క నరదృష్టి, నరఘోష మీకు తగిలేది ఎక్కడంటే ఇక్కడి నుంచే తగులుతుంది. ఇది కనపడింది అనుకోండి, వాడి కన్ను చూపు ఇక్కడికే వెళ్ళిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఎక్కడి పోత పోసిన నల్లరాయి విగ్రహం, అది ఒక దాని ఏదో అంటారు ఆ స్టోన్ని, అది రోజు 1,00,000 మంది చూస్తుంటే స్వామికి కూడా దిష్టి అవుతుందని పెద్ద పొట్టు పెట్టేస్తారు. కళ్ళు కూడా కనపడకుండా పెట్టేస్తారు ఆయనకి. ఎందుకంటే ఆ కళ్ళు జగన్మోహనంగా ఉన్న కళ్ళు అవి. కళ్ళు కేవలం ఏదో శుక్రవారం గురువారం తీస్తారు అనుకుంటాను. అవాడు కొంచెం తగ్గిస్తారు, కళ్ళు పొట్టు తగ్గిస్తారు. ఆ రోజున ఎవరో తిరుపతిలో పొరపాటు లేరు, రేట్లు కూడా అబ్రార్బులకు తీసుకోరు, చాలా రీజనబుల్గా ఉంటారు ప్రతి వాడు. స్టాఫ్ ఏంటి, కింద కానీ పైన కానీ ఎటువంటి షాపింగ్ అయినా చాలా మంది చేసేది ఆ రోజు చేసుకుంటారు. ఒక నమ్మకం, దేవుడు అక్కడ నిజమైన దేవుడు అక్కడ ఉంచున్నాడు అనేదే ప్రతివాడికి నమ్మకం. ఆ బొట్టుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. సాంప్రదాయంగా రండి, నా రిక్వెస్ట్ అది. ఇకపోతే ఈ జాతకంలో మీకు అన్ని విషయాలు కవర్ చేస్తాను నేను. మ్యారేజ్ ఎప్పుడు వస్తుందో చెప్తాను, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్తాను, ఫారెన్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చెప్తాను, అన్నీ ఇస్తాను నేను కంప్లీట్గా. మీరు శ్రద్ధగా కూర్చొని వినడం మంచిది.
ఆన్లైన్లో వినేటప్పుడు ఏం చేస్తారంటే వాయిస్ రికార్డ్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్లోకి, ఒక మూడ్లోకి వెళ్ళి చెప్తుంటాను. మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ అన్ని విషయాలు చెప్పగలనో లేదో నాకు ఐడియా ఉండదు. ఎందుకంటే నేను ఒకసారి అమ్మవారిని తలుచుకుని నేను చెప్పుకుంటూ వస్తా, గాయత్రీ దేవుని తలుచుకుని వస్తా, చెప్తూ ఉంటా. ఒక పద్ధతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటా. అంటే మధ్యలో ఏం మాట్లాడకండి, ఎస్ సార్ నో. నేను ఏదైనా అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి సార్, మళ్ళీ ఇంకేం కావద్దు. ఏదైనా విషయం పొరపాటు నేను చెప్పున్నా ఆఖరి నేను చెప్పేటప్పుడు ఏమంటే గురుగారు ఇలా అన్నారు కాదని అడగండి, తప్పేం లేదు. నేనేమి పరిపూర్ణంగా చెప్తానని అంటలే. మ్యాక్సిమం మీకు చెప్పగలుగుతాను మీ జాతకం గురించి. అది బాగా దాచుకోండి. మంచి గట్టి పుస్తకం ఇస్తున్నాను, గట్టి పుస్తకం, కలర్ జాతకం ఇస్తున్నాను, దాన్ని మంచి గట్టి కవర్లో పెట్టిస్తున్నాను. ఇంకా ఆన్లైన్లో వెళ్ళే వాళ్ళకైతే డాక్యుమెంట్ కవర్లో పెట్టి మరీ ఇస్తున్నాను. అది అలా మీరు వాళ్ళు దాచుకోండి. ఏడాది వరకు ఫ్రీగా చెప్తాను, మీరు రూపాయి ఒక్కలేదు. ఈ 600 రూపాయలకే ఏడాది సర్వీస్, ఫ్రీ సర్వీస్ చేస్తాను. పట్టుకొచ్చి అడిగితే చెప్తాను. బుక్ తెకుండా వస్తే మళ్ళీ మీరు 600 కట్టి మళ్ళీ తీసుకోవాలి. నాకు శ్రమే, మీకు శ్రమే. అంటే జాగ్రత్త దాచుకోండి. బుక్స్ అనేవి మీరు పాన్ కార్డ్ ఎలా దాచుకుంటున్నారో, ఆధార్ కార్డు ఎలా దాచుకుంటున్నారో, బ్యాంకు ఓటర్ ఐడి ఎలా దాచుకుంటున్నారో, ఇవన్నీ దాచుకున్నప్పుడు మీ జీవిత చక్రాన్ని మీరు దాచుకోకపోతే ఎలాగండి? అసలు ఇంట్రెస్ట్ చూపించరు. ఒకలా నలిపి పట్టుకొస్తాడు మిఠాయి పట్టడం లాగా. ఎంత నాకు విలువలాడిపోతుంది మనసు. ఇది జ్యోతిషం అండి, నవగ్రహాలండి. నవగ్రహాలు అంటే ఎవరో ఏం పని చేసినా నవగ్రహాలే చేయాలి. నవగ్రహాలు అంటే ఏమిటి? దేవుడి, మనం చేసే దేవుడి యొక్క ప్రతినిధులు వాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ మనకు పరిచయం ఉన్నా ఆ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏమంటే మాకు ఒక ఈ పని చేసి పెట్టండి అంటే ఆయన గమని సెక్రటరీ మీరు చెప్పాడు, సెక్రటరీకి చెప్తాడు. సెక్రటరీ ఎవరు చెప్తాడు? ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తాడు. డిపార్ట్మెంట్లో ఎవరు చెప్తారు? ఇక్కడ హెడ్కే చెప్తారు. ఆ హెడ్ ఏం చేస్తాడు? మూర్తి గారు వచ్చారయ్యా, మన పిఎం గారు పంపించారని చెప్తాడు. అలాగంటే నవగ్రహాలు అనేవి దేవుడి యొక్క ప్రతినిధులు. రవి ఒక పని, చంద్రుడు ఒక పని, బుధుడు ఒక పని, గురుడు ఒక పని. ఇవన్నీ రకరకాల పనులు చేస్తాయి. ఈ నవగ్రహాలకి అన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఆ పోర్ట్ఫోలియోస్ వాళ్ళే చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చంద్రుడు బాగాలేదనుకోండి, మీరు దాంట్లో చంద్రుడు చెమ్ అంటే చంద్రుడు నీచిపడ్డాడు అనుకోండి, మీకు జుట్టు రాలిపోతూ ఉంటుంది ఏమండి. తర్వాత కళ్ళదోడు వచ్చేస్తుంది. ఆ కళ్ళదోడు కూడా ఇంకా అసలు బాగుండకపోతే ఖచ్చితంగా 10 ఏళ్ళ లోపే సోడాబుడ్డ అద్దాలు వస్తాయి. లేదు పర్వాలేదు ఒక మాదిరిగా ఉన్నాడు అంటే టీనేజ్లో వచ్చేస్తుంది కళ్ళదోడు. అర్థమైందా? తర్వాత ప్రతి నెల కూడా 15 రోజులు బాగుంటారు, 15 రోజులు బాగుంటారు. 15 రోజులు బాగుంటారు, బాగోలేదంటే అర్థం ఏంటి? శుక్లపక్షంలో వాళ్ళు చాలా బాగుంటారు. శుక్లపక్షంలో చంద్రుడు ఇలా పెరుగుతూ ఉంటాడు కాబట్టి, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా శుక్లపక్షం. ఆ టైంలో చంద్రుడు ఇలా పెరుగుతుంటాడు కాబట్టి మీకు అన్ని మంచి విషయాలు జరుగుతాయి. ఒకసారి పౌర్ణమి వచ్చేసిన తర్వాత మన్నా నుంచి ఏమవుతుంది? పాడ్యమి, విధియ, తదియ, ఇంకో రేపు వచ్చేది అమావాస్య. ఈ చంద్రుడు బాగాలేని వాళ్ళందరికీ కూడా రేపు అమావాస్య దాకా బాగుండదు. ఒకసారి అమావాస్య ఇస్తే అనుకోండి, మళ్ళీ పౌర్ణమి దాకా వాళ్ళు అన్ని పనులు సక్సెస్ అవుతాయి. ఇప్పుడేమో వాళ్ళకి తలపోటు రాదు, వాళ్ళకేమో జలుబు చేయదు, పరిశ్రమ పట్టదు, మాట్లాడితే పరిశ్రమ పడుతుంది, హెడేక్ వస్తుంది, జుట్టు రాలిపోతుంటుంది, టెన్షన్ ఉంటుంది, విపరీతం టెన్షన్ పడుతుంటారు. ఇవన్నీ చంద్రుడి యొక్క కళలు. చంద్రకళలు ఎలా ఉన్నాయో మనిషి జీవితం మీద ఆధారపడి ఉంటాయి. మీరు చూసారో తెలీదు, చాలా మీరు విన్నారో తెలియదు, క్రైమ్స్ చేసేటప్పుడు కూడా, స్టువర్ట్పురం దొంగలు వీళ్ళు చేసేటప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ అనుకుంటారు ఈ అమావాస్య రోజు వచ్చే టైంకి అయితే ఖచ్చితంగా వాళ్ళలో ఒక ప్రకోపం వచ్చి దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. శుక్లపక్షంలో జరగవు దొంగతనాలు, చిత్తపక్షంలో జరుగుతాయి. అంటే చీకటి అనేది కాదు, ఇప్పుడు చీకటి ఏముంది, వారంగా అంతా ఎక్కడంటే అక్కడ వెళ్తులు ఉంటే చంద్రుడు ఎక్కడ కళ మీద ఆధారపడుతుంది. అలాగే సముద్రం కూడా పౌర్ణమి వచ్చేప్పుడు పొంగుతుంది, అమావాస్య వచ్చేప్పుడు మామూలుగా ఒక మాదిరిగా ఉంటుంది, కామ్గా ఉంటుంది. శుక్లపక్షంలో ఉచ్చపట్టు ఉంటుంది అన్నమాట. చంద్రుడు ఉచ్చిపట్టేప్పటికి చంద్రుడు మరి సముద్రం యొక్క బిడ్డ కదా, అక్కడే పుట్టాడు కదా చంద్రుడు కూడా. అంచేత ఇవన్నీ కూడా కళలు ఉంటాయండి. అలాగే చంద్రుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళు మిల్క్ బిజినెస్ చేస్తారు, మిల్క్ డైరీలే పెట్టుకుంటారు, డైరీ ఫారాలే పెడతారు. లేదు గేదెలు పెట్టుకుని డైరీ ఫారం పెట్టుకుంటారు. లేదు మిల్క్ మామూలు సామాన్యంగా లెక్కేసుకుంటే ఈ బయట అమ్ముతారు కదా, విజయ మిల్క్ అన్నీ అమ్ముకునే ఏ వెండర్స్ ఉంటారు కదా, ఆ రకంగా అవుతారు. ఆ ప్రొఫెషన్లోనే వాళ్ళు బతుకుతుంటారు చంద్రుడు బాగుంటే. లేదు వాటర్ బిజినెస్ అంటే అదే ఇప్పుడు మనకి క్యాన్స్ అవి ఇస్తారు కదా, ఈ మినరల్ వాటర్ అవి క్యాన్స్ అవి, ఆ బిజినెస్ ఉంటారు వాళ్ళు. చంద్రుడు బాగుంటేనే, బాగుండకపోతే 2 బిజినెస్ పనికిరావు. సున్నా పెట్టి దెబ్బతిన్నారనుకోండి, వాడు వచ్చి జాతకం చెప్పొచ్చు, నేను నీకు చంద్రుడు బాగాలేదురా బాబు అని చెప్పి. అలాగే అంటే కూతురు బాగాలేదు అనుకోండి, వాడు అస్తమా పడుతూనే ఉంటారు. వాడు ఆడైనా కానీ మగైనా కానీ స్కిడ్ అయిపోతుంటారు, రోడ్డు మీద పడిపోతుంటారు, నడుస్తూ పడిపోతారు. లేదు చిన్న దెబ్బ తగిలితే దెబ్బ తగులుతాయి, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారు, అర్థమేలా ఏదో వేసుకుంటుంటారు. ఈ కుదురు దెబ్బతింటే జరిగినది ఓవరీటు, పైల్స్ వస్తాయి,
పైల్స్ వస్తాయి, బొబ్బర్లు వస్తాయి ఒంటి మీద. ఇవన్నీ కుదురు దెబ్బతింటాను. బాగుంటాడు, వాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు, ఐపీఎస్ చేస్తారు, బాగుంటుంది. లేదు సిబిఎస్ఈడిలోకి వెళ్తారు, సిఐడికి వెళ్తారు, సిబిఐకి వెళ్తారు. ఇవంతా కుదురు భయం. ఇదంతా కూడా కుదురు బాగుంటేనే మీకు వాహన వ్యాపారాలు బాగుంటాయి. అందుకే కుదురు నెంబర్ 9 అందరూ కూడా ఉంటారు. అందుకే చూడండి మోటార్ ఫీల్డ్ అంతా కూడా 9. ఆ 9కి ఎంత వేస్తారు? లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు కాదు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు. మరి అది ఫ్యాన్సీ నెంబర్ అంటారు. అది ఫ్యాన్సీ నెంబర్ కాదు, కుదురు రూలింగ్. వాహనం బాగుండాలంటే కుదురు బాగుండాలి, కుదురు కూడా ఉండాలి. అంటే అందరూ 9 తీసుకోమని చెప్పట్లా. మీకు అది పనికి రాకపోతే ఆ 9 నెంబర్ అంటే కుదురు మీ దాంట్లో బాగుండకపోతే యాక్సిడెంట్ చేస్తారు, లేదా అమ్మేస్తారు కాదు, ఏదో జరుగుతాయి సంథింగ్. ఇది వదిలిపెట్టండి. ఇప్పుడు బుధులు బాగాలేదు అనుకోండి, బుధులు బాగుండకపోతే ఏమవుతుంది? గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఎసిడిటీ వస్తుంది, చర్మ వ్యాధులు వస్తాయి. ఆడవాళ్ళకైతే పింపుల్స్ వచ్చేస్తాయి, మొహం అంతా పాపం వాళ్ళు ఏదో దాన్ని చాలా బాధపడుతుంది, మొహం చూపించడానికి బాధపడతారు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. పింపుల్స్ విపరీతంగా వస్తాయి, స్కిన్ సంబంధించినవన్నీ వస్తాయి, బాయిల్స్ వస్తాయి. లేకపోతే శీతాకాలంలో ఒళ్ళు దద్దుర్లు వస్తాయి, దద్దుర్లు కాదు దురదలు వస్తాయి. వేసంగాల్లో దురదలు వస్తాయి, వేసంగాల్లో ఏమో ఈ దురదలు వస్తాయి, చెమట పొక్కులకు దురదలు వస్తాయి. ఇదంతా కూడా బుధుడు స్కిన్ స్పెషలిస్టు. ఈ స్కిన్ స్పెషలిస్ట్లో బాగున్న వాళ్ళందరూ స్కిన్ డాక్టర్స్ అవుతారు. డెర్మిటాలజిస్ట్ అవ్వాలంటే బుధుడు బాగుంటేనే డెర్మిటాలజిస్టు, కుదురు బాగుంటేనే డెర్మిటాలజిస్టు, కుదురు బాగుంటే ఆర్థోపెడిక్ అవుతారు. ఈ డాక్టర్స్ కూడా అలాగే అవుతారు. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అందరూ అవ్వలేదు డాక్టర్స్. కార్డియాలజీ అవ్వాలంటే రవి చాలా బాగుండాలి. మీ జాతకంలో రవి చాలా బాగుండాలి, శుక్రుడు కాంబినేషన్ ఉండాలి. రవి శుక్రుడు కుదురు కూడా కాంబినేషన్ ఉంటే మీరు కోత డాక్టర్ అవుతారు. మీ మెడిసిన్ చేస్తున్నారు, కుదురు బాగాలేదు అనుకోండి, మీరు కేవలం డయాగ్నోసిస్కే అయిపోతారు, లేదు ఎండి అవుతారు మ్యాక్సిమం అయితే. ఇది అవుతుంది సబ్జెక్టు. గురుడు బాగుండనుకోండి, మంచి లెక్చరర్, ప్రొఫెసర్, స్కాలరు, పిహెచ్డి ఇన్ని చేస్తారు వాళ్ళు. ఇన్ని ఏమి చేయాలన్నా కూడా జాతకంలో గోచారంలో గురుబలం ఉండాలి. గురుబలం లేకపోతే అవ్వదు. గురువే అన్నిటికీ మార్గం, గురువే. అందులో ఆయన ఉండేది గోచారం. గోచారం అంటే ఏంటంటే మనకి ప్రాణాపాయ స్థితిలో ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తారట. అంటే అది అయితే అటు వెళ్ళిపోతాడు, అది ఇటు వెళ్ళిపోతాడు. అలాంటి దాన్ని ఏమంటే గురుడు అంటే గోచారం. గురుడు గోచారం అంటే మామూలుగా ఉండదు, సంవత్సరానికి ఒకసారి మారిపోతాడు, 12 నెలలకు ఒకసారి మారిపోతాడు. మొన్న మనం మే 15 ఇక్కడ మన కాళేశ్వరం దగ్గర అక్కడ పుష్కరాలు జరిగాయి. మరి వచ్చే సంవత్సరం బహుశా నేను అనుకోవడం రాజమండ్రి ఏమో, ఆ తర్వాత కృష్ణ పుష్కరాలు మరి ఏదో ఉన్నాయి. అలా ప్రతి సంవత్సరం దాని పుష్కరాలు ఉంటాయి. అలా 12 నెలలు తిరిగేటప్పుడు మహాపుష్కరాలు వచ్చి ఆ మధ్య మనకి జరిగింది కదా, త్రివేణి సంగమంలో జరిగింది కదా, యోగి ఆదిత్యనాథ్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. అలా మహాపుష్కరాలు వస్తారు గురుడు. ఇంకా శని అనుకోండి 30 నెలలు కనుక కదలడు. ఒక్కసారి ఒక ఇంట్లోకి వచ్చాడంటే 30 నెలలు ఉంటాడు. 30 నెలలు అంటే 2.5 సంవత్సరాలు. ఎంత ఇదిగా ఉంటుంది. ఆయన బాగుంటే విపరీతమైన యోగం పడుతుంది. శని బాగుంటుంది. శని బాగాలేదనుకో కళ్ళకు కూడా తిరుగుతుంది, పనేమే కూడా తిరుగుతుంది. అలా ఉంటాయి పరిస్థితులు. ఏలినాటి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఏలినాటి అంటే ఎలా లెక్కేసుకుంటే చాలా మంది అడిగారు నన్ను, ఏలినాటి అంటే ఏంటి గురుగారని. ఏలినాటి శని అని ఎందుకన్నా అంటే 7.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే శని ఉండేది ఒక దాంట్లో 2.5 ఏళ్ళు ఉంటాడు. 2.5 ఏళ్ళు అంటే 30 నెలలు, 24 వారు 30. సపోజ్ ఒకటి అశ్విని నక్షత్రం అనుకుందాం, మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఈ మీనంలోకి శని వస్తాడో వాడికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అక్కడ మీనంలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. జన్మానికి వస్తాడు అంటే మేషానికి వస్తాడు, అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడికి వెళ్ళేది ద్వితీయంలోకి వెళ్తాడు, వృషభానికి వెళ్తాడు. మేషం తర్వాత వృషభం, ద్వితీయానికి వెళ్తాడు, అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ వచ్చినప్పుడు చావు కూడా చివరి వస్తాడు, ఇక్కడేమో ఇంకా ఇది చేస్తాడు, ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఇంత ఇచ్చి వెళ్తాడు, ఇంతకీ డబుల్ ఇచ్చి వెళ్తాడు. ద్వితీయానికి వచ్చేవాడికి ద్వితీయ స్థానం శనికి బలంగా ఉంటుంది, బాగా ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, కీర్తి ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, హోదా ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లలు కలుగుతాడు, అన్నీ అవుతాయి. ఏనాటి శని కూడా మనం తిట్టుకోకలేదు. ఇటు వచ్చి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఐడియా వచ్చినట్టు చెప్తున్నాను, నాకు శనిగాడు పట్టాడు, వాడు శనిగాడు, వీడు శనిగాడు అని వస్తే అనకండి. అంటే నిజంగా పట్టుకుంటాడు. ఆయన్ని శనీశ్వరుడు అని పిలవాలి, శనీశ్వరుడు అని పిలవాలి. ఈశ్వర శబ్దం చేరింది. ఈశ్వర శబ్దం చేరిన క్రితం ఆయన పేరు మందుడు. మందుడైతే ఈశ్వర శబ్దం ఎందుకు చేరిందంటే, ఆ మందుడు అంటే శనీశ్వరుడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరు? రవికి అంటే సూర్యుడికి ఛాయకి పుట్టాడు. రవికి 2 భార్యలు, ఉష, ఛాయ. ఛాయ అంటే నీడ, ఉష అంటే ఉషోదయం మనకి వచ్చేది. ఇది పరిస్థితి ఏంటంటే, ఆయన ఒకసారి శని గారి దగ్గరికి వెళ్ళాడు.
పరమేశ్వర దగ్గర కైలాసం వెళ్ళాడు మందుడు. వెళ్ళి పరమేశ్వర నమస్కారం అన్నాడు. ఏంటి మందా, ఎందుకు వచ్చామని అడిగాడు. అయ్యా, మీ రాతలో నేను పట్టుకోమని బ్రహ్మగారు రాశారు, నేను తమను పట్టుకోవాలి. ఎటొచ్చి మీరు జగత్తుకే అధిపతి కాబట్టి మిమ్మల్ని కేవలం ఒక 2 గడియలు పట్టుకుంటాను. గడి అంటే ఒక 2.5 గంటలు వేసుకోండి, 2 గడియలు అంటే 5 గంటలు పట్టుకుంటాను అన్నాడు. 7.5 సంవత్సరాలు పట్టే బదులు ఒక 5 గంటలు పట్టుకుంటాను మిమ్మల్ని, తప్పదు. రేపు 10 నుంచి సాయంకాలం 5 దాకా నేను పట్టుకుంటానని చెప్పేశాడు. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జామినేషన్ కాదు, ఎగ్జాంపుల్. 10కి వస్తాను, రేపు 10కి వచ్చి మేము ఈవినింగ్ 5 దాకా మిమ్మల్ని నేను ఆవహిస్తానండి, మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు. అది ఎలా కుదురుతుంది? నేను దేవాదేవుణ్ణి, పరమేశ్వరుణ్ణి, సృష్టి నడిపేదంతా ఆయన అన్నాడు. అవన్నీ నాకు తెలియదండి, మీరు రాసింది నా డ్యూటీ నేను చేసుకుంటా అన్నాడు. అనేప్పటికి ఆయన ఏం చేశాడు? వీడితో అసలు వీడు అన్నవరం చేస్తాడేమో, వీడికి కనపడకూడదని చెప్పి కైలాసం విడిచిపెట్టాడు, నంది విడిచిపెట్టాడు, పార్వతి విడిచిపెట్టాడు, అన్నిటిని విడిచిపెట్టాడు. మామూలుగా నా సామాన్యుడిలాగా పాతాళలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఒక పాత మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు త్వరలో కూర్చున్నాడు. చాలా చెత్తగా ఉంటుంది చుట్టూ అంతా కూడా. ఏదో మనం వాళ్ళు ఉంటాయి చూడండి, మున్సిపల్ డస్ట్ ఏవో అదే ఏదో అంటారు దాన్ని, అన్ని చెత్త చేరేస్తారు చూడండి, అలాంటి చోట ఆ లోపల చెట్టు ఉంటే చెట్టు లోపల త్వరలో కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే సాయంత్రం 5 అయిపోయిందండి. ఇలా చూసుకున్నాను అంటలే సార్, నేను చెప్తున్నాను. 5 అవ్వగానే ఆయన అమ్మాయి అని బయటకు వచ్చాడు. వచ్చి హ్యాపీగా బోర ఎరుచుకుంటూ వచ్చేస్తున్నాడు. వస్తుంటే శనివాడు ఎదురయ్యాడు. ఏ బాబు, నన్ను పట్టుకోలేదుగా, బతికించేవాడు. ఆయన నేను పట్టుకోబట్టే నువ్వు పార్వతీదేవిని, వెండికొండని, నందీశ్వరుని, వీళ్ళందరి కుమారస్వామిని, విఘ్నేశ్వరుని అందరిని విడిచిపెట్టి పుంజాలు చెంపులు పారిపోయింటారు చూడండి. 4 వృత్తుల్లో పుంజాలు చెంపు పారిపోయారంటారు. అలా వెళ్ళిపోయి అక్కడ ఉన్నవరా నాయన, నువ్వు అనిపించింది 5 గంటలు అయిపోయింది, ఇప్పుడు నేనేం వదిలేశాను కాబట్టి నువ్వు బయటకు వచ్చేవాడు. ఇంకా బాబోయ్, నన్నే ఇలా వినిపించావంటే ఇంకా సామాన్యం ఏమైపోతాడు? రేపు పొద్దున బ్రహ్మ సృష్టి ఎలా జరుగుతుందా? నువ్వు పట్టుకుంటే ఈ మానవులంతా ఎలా పెరుగుతారు? సృష్టి ఎలా పెరుగుతుందిరా బాబు? నువ్వు చాలా కష్టంగా ఉంది, నీతో ప్రమాదంగా ఉంది. నీ పేరు మందుడు కాదురా బాబు, నా అంశ నీలో ప్రవేశపెడతాను. నువ్వు అపకారం చేస్తున్నా చివరికి ఉపకారం చేసి వెళ్తావు. అపకారం చేస్తున్నా వస్తువు అపకారం చేసినా వెళ్ళేప్పుడు ఉపకారం చేసి వెళ్తావు. ఎంత చావగట్టావో అంతే డబల్ ఇచ్చి వెళ్తావు. మంచి అని ఆయన వరం ఇచ్చాడు. పరమేశ్వరుడు శనీశ్వరుడు వరం ఇచ్చాడు. అందుకని ఆ రోజు నుంచి శనీశ్వరుడు అని పిలవాలి. శనిగాడు అనేది పొరపాటున ఎవరిని తిట్టకండి, ఎవరిని అనకండి. వాడు శనిగాడులో ఉన్నాడని కూడా అనకండి. శనీశ్వరుడులో ఉన్నాడు అనండి, తప్పేంటి. ఈశ్వర శబ్దం చేర్చండి దయచేసి. నేను ఇదివరకే అర్థధర్మం అయినప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ నాకు వచ్చిన విషయం చెప్పాలనుకున్నాను. నేను 4 మంచి విషయాలు చెప్పడానికి, ఎందుకంటే మన వీడియోలోనే మొత్తం కవర్ చేశాను. జాతకం అంటే ఏమిటి, ఏమేమి ఉంటాయి, ఏమిటి అని చెప్పాను. దాన్ని మళ్ళీ చెప్తే ఏదో పాడిందే పాట పాతపడి దాల్సినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను జనరల్గా మాట్లాడడానికి కేవలం జాతకం ఎలా రాయించుకోవాలో చెప్తున్నాను. దానికి డబ్బులు ఎలా కట్టాలో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. అది కాక పరిహారాలే ఉంటాయి. పరిహారం లేకుండా నేను ఎవరికి చెప్పను. 1,00,000 మంది వచ్చినా 1,00,000 మంది పరిహారం చెప్తాను. ఎలాగా? డాక్టర్ దగ్గరికి 100 మంది పెట్టినట్టు 100 మందికి ఏదో మెడిసిన్ చెప్తాడు కదా. కొంతమందికి ఆపరేషన్ చెప్తాడు, కొంతమంది ఇంజక్షన్ చెప్తాడు, కొంతమందికి ఏమో ట్యాబ్లెట్స్ ఇస్తాడు, కొంతమందికి ఏమో ఆయింట్మెంట్ ఇస్తాడు, కొంతమందికి ఏమో చిన్న మైనర్ ఆపరేషన్ అంటాడు. ఇవన్నీ ఉంటాయి కదా. లేకుండా డాక్టర్ ఎలా అవుతాడు? భవన్లో వెళ్ళరా అంటాడా? అంత ఖర్చు పెట్టుకుని వెళ్తే అలా ఉండదు. చెప్తాం, పరిహారం చెప్తాం. అది చేయించుకోగలిగిన వాళ్ళు చేయించుకోవాలి. అది దేహానికి సంబంధించిన అనారోగ్యం అయితే ఏం చేస్తాం? గమ్ముని వెళ్ళిపోయి ఆయన ఎంత అంటే అంత ఇచ్చి దండం పెట్టి ఆ మందు మన బాడీని రిపేర్ చేసుకుంటాం. మాది కేవలం రోగానికి కాదు, మొత్తం మీ జీవితానికి మా యొక్క మందు మీ జీవితానికి. మీ జీవితంలో 12 భావాలు, జాతకంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, నేను చెప్పాను కదా. ఈ భావాలన్నిటికీ మేము ఇచ్చే మందు. కేవలం ఏదో పెళ్ళి అంటే పెళ్లి కోసం ఇవ్వం మేము. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ మీద అమికబిలిటీ, రేపు పొద్దున ఈ అమ్మాయి ఉద్యోగం, ఈ అమ్మాయి హెల్త్, ఈ అమ్మాయి వెల్త్, ఈ అమ్మాయి గోల్డ్ పెట్టుకుంటున్నా పెట్టుకోదా, ఎన్ని విషయాలు తెలుస్తాయి. గోల్డ్ పెట్టుకోవాలంటే శుక్రుడు బాగుంటేనే గోల్డ్ పెట్టుకుంటారు. అదే ఆ గోల్డ్ ఎప్పుడు ముత్తూట్లోనే ఉంటుంది, అలా ముత్తూట్లోనే మార్వాడి దగ్గర ఉంటాయి. బాగుండాలి. గోల్డ్ విపరీతంగా పెట్టుకుంటారు, కొంతమంది 7 వారాల లాగా పెట్టుకుంటారు. మీరు అప్పుడప్పుడు చూస్తారు టీవీలో కూడా. ఏమని ఆయన ఎవరో 5 కేజీలు బంగారం వేసుకొచ్చాడు, 7 కేజీలు బంగారం వేసుకొచ్చాడు అంటే ఆయన శుక్రుడు మహా ఉచ్చిపెట్టున్నాడు అనమాట. అంటే ఏ తొల్లో ఉన్నాడో, తొల్లో ఉచ్చిపెట్టాడో, పుష్పాలను ఉచ్చిపెట్టాడో తెలియదు, అలా ఉండి ఉంటాడు అనమాట శుక్రుడు. శుక్రుడు బాగుండకపోతే బంగారం అమరదు, చంద్రుడు బాగుండకపోతే వెండి అమరదు, కుదురు బాగుండకపోతే ల్యాండ్ రాదు, పొలాలు రావు, ఇల్లు రావు. శని ఇంటి స్థానాల్లో ఉంటే మీకు వచ్చేది సెకండ్ హ్యాండ్ ఇల్లు వస్తుంది, ఫస్ట్ హ్యాండ్ ఇల్లు రాదు. ఖచ్చితంగా కొంతమంది సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కు రిపేర్ చేసుకుంటాడు, దాన్ని ప్యాలెస్గా చేసుకుంటాడు.
కొంతమంది స్థలం కొనుక్కొని కట్టుకుంటారు. ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. అవన్నీ జాతకంలో ఉంటాయి. చెప్పగలిగిన వాడి దగ్గరికి మీరు వెళ్ళాలి. చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సాటిస్ఫాక్షన్గా చెప్పాలి. వాగ్బాడిగా చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా పక్కగా కొండ బద్దలు కూడా చెప్పాలి. నేను చాలా గట్టిగానే మాట్లాడతాను. ఎందుకంటే సబ్జెక్ట్ బాగున్నప్పుడు చెప్పాలి తప్పనిసరిగా. సరుకులేని వాడు ఏం చెప్పలేడు. సరుకున్నవాడు చెప్తారు ఖచ్చితంగా. ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? మనము ఒక పెద్ద యాక్టర్ ఒక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఒక యాక్టర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక యాక్టర్ గురించి కానీ మనం చెప్పాలా? నాకు దగ్గు నేర్పడి ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతాను. బచ్చగాడు పోరా అంటాడు. చాలా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎప్పుడు గట్టిగానే చెప్తారు. అది మీకు కొంచెం నిష్కర్షగా కూడా ఉంటుంది. అంటే నేను మాట్లాడేటప్పుడు కొంత చెడు చెప్పినా మంచి చెప్పినా కూడా కొంచెం కట్రోట్గానే చెప్తాను నేను. అవతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది చాలా పొగరుందిరా అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు. ఆ తప్పేం లేదు. నేనేం చేయను. సబ్జెక్ట్ అంతగా చెప్పకపోతే మీకు ఎక్కదు. ఏదో నంగినంగిగా చెప్తే మీకు ఎక్కదు బుర్ర. అదే ఇప్పుడు మనతో ఎలా ఉన్నారంటే పెట్టుబడి యొక్క బుర్రలు రకరకాలుగా ఉన్నాయి. చెడిపోయి ఉన్నాయి రకంగా. అసలు స్టాండర్డ్గా కూర్చోరు. నేను చెప్పేది గంట సేపు పడుతుంది కనీసం మీకు పర్సనల్గా వచ్చి ఉంటే. మరి ఎంతమంది రాసిస్తారు నా కాగితాలు అలాగే కావాలంటే. నేను కూడా గ్రూపులో పెడుతున్నాను కదా, వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాను కదా. అది పరిస్థితి. ఇప్పుడు ఈ ఇంకొక విషయం ఏంటంటే జూన్ నెల అంతా అయిపోయింది. జూలై ప్రారంభించాం. ఆల్రెడీ జూలై 10వ తారీఖు దాకా ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్లో కూడా 1, 2 ఉంటాయి, అయిపోతాయి. ఇకపోతే ఇంకోటి ఏంటంటే యంత్రాలు వచ్చి ఉన్నాయి. మేలోను, జూన్లోను, జూలైలో చేయించుకున్న వాళ్ళందరివి గ్రహదోష నివారణ యంత్రాలు వచ్చాయి. సుమారుగా నెలకి ఒక 50-60 చొప్పున 150-200 యంత్రాలు వచ్చేసాయి. ఈ ఉంగరాలు కూడా, ఈ చెమ్ము ఉంగరం, ఈ ఉంగరాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వచ్చి ఉన్నాయి. అంటే దయచేసి మీ అడ్రస్లు ఇవ్వండి. ఎందుకంటే మా దగ్గర యంత్రాలు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా నేను గిఫ్ట్గా ఇంకా సంవత్సరం పాటు వేదాద్రి వాణి అని మంచి మ్యాగజైన్ ఇవ్వబోతున్నాను. అది మీరు చదువుకుని చూడండి. చదవకపోతే గుడిలో ఇచ్చేయండి. లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ముసలాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చదువుకుంటారు. తెలుగు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. చక్కటి కలర్ బుక్ వేదాద్రి వాణి చిన్నది ఒక 40 పేజెస్ బుక్ ఉంటుంది. అది ఉచితంగా పంపిస్తాను మీకు. అది సంవత్సరానికి 250 రూపాయలు అవుతుంది. నచ్చితే అయితే 250 కడితే మళ్ళీ సంవత్సరం వస్తుంది. నేను ఈ సంవత్సరానికి నేను కడుతున్నాను. మీరు కట్టే యంత్రంలోనే నేను అడ్జస్ట్ చేసి కట్టుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ మంచి విషయం చెప్పాలి అని, గురుగారి గురించి మీకు పరిచయం చేయాలి అని, మంచి విషయం చెప్పేవాళ్ళు ఎవరు కనపడరు. అని అందులో చక్కగా రాస్తారు. భగవద్గీత భాష్యం రాస్తారు, లలితాగీత చెప్తుంటారు. చాలా మంచి మంచి విషయాలు వస్తాయి. ఏదో వారపత్రికలు చూసినట్టు జోకులు ఈకులు అలాంటి ఉండవు. కానీ మనిషి ఎలా బతకాలి, టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి, విశ్రాంతికి ఎలా ఉండాలి, మూడు వేళ ఎంత బాగుండాలి, జీవితాన్ని ఎంత సీట్గా వెతుక్కోవాలి, కష్టంలో సుఖం ఎలా వెతుక్కోవాలి, సుఖంలో ఇంకా ధార్మికంగా ఎలా బతకాలి, ఇన్ని విషయాలు తెలుస్తాయి అందులో. గురుగారికి ఎడిటోర్లు చాలా బాగుంటాయి. అవన్నీ ఇప్పుడు మా అమ్మగారు ఉంటారు, ఆడే పంపిస్తుంటారు. బాగుంటుంది. దయచేసి మీ యొక్క అడ్రస్లు ఇవ్వండి. యంత్రాలు కట్టిన వాళ్ళు మీ అడ్రస్లు ఇవ్వండి. అడ్రస్లు ఇస్తే నేను మీ అందరికీ కూడా ఇది పంపిస్తాను. వేదాంతవాణి మీ ఇంటికే వస్తుంది. వేదాంతవాణి నెల వస్తుంది, మంత్లీ మ్యాగజైన్. మరి యాక్చువల్గా శ్రావణ మాసం నుంచి ఇవ్వాలనుకున్నా. ఇప్పటికి చాలా మంది ఇవ్వనే లేదు. సుమారు 300 మంది ఇవ్వాలి అడ్రస్లు. ఎవరు ఇవ్వలేదు ఇంకా. మహా ఉంటే ఒక 60-70 మంది ఇచ్చుంటారు. ఎలా చెప్పండి? ఏదైనా ఉచితంగా ఇస్తాంటే తీసుకోకపోతే ఎలాగండి? మంచి విషయాన్ని తెలుసుకోవడానికి ఏముంది? దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి. జాతకంలో అన్నీ ఉంటాయి. మీరు శ్రద్ధగా వచ్చి వినడం, తర్వాత ఆ పుస్తకాన్ని భద్రంగా దాచుకోవడం, సంవత్సరంలో మీకు ఏమైనా అనుమానాలు వస్తే మళ్ళీ వచ్చి అడగడం, ఫ్రీగా నాకేం రూపాయి ఒక్కలేదు చెప్తాను. సంవత్సరం పోయిన తర్వాత మటుకు ఒక 100 రూపాయలు తీసుకుంటాను. ఎందుకంటే మరి మెయింటైన్ చేసుకోవాలి కదా. నేను కూడా విషయం అది. ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ అయింది. జూన్లో నేను చేసిన పొరపాటు ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి యాడ్ వేసిన తర్వాత నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని కల్లో ఊహించుకోలేదు. 30 నెల వచ్చింది. 1, 2, 3, 4 తారీఖులో ఏం లేవు. 5 నుంచి అలా పడిపోయింది అంతే. అమ్మవారు అలా కటాక్షించింది, సరస్వతి కూడా అలాగే కటాక్షించింది. లక్ష్మీ సరస్వతి ఒకేసారి వచ్చి పెట్టారు. అప్పుడు నేను 13వ తారీఖు 15వ తారీఖు ఒక 2 ఎంప్లాయీస్ పెట్టుకున్నాను. 3 పెట్టాను. 3 పెట్టి ఒక మాదిరిగా లాక్కొచ్చి ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయింది. ఇంక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళు సహకారం చేయండి. వాళ్ళు అక్కడ కంప్యూటర్ మీద చేయండి. వాళ్ళు బుక్ నాది పెట్టండి. నేను ఏం చేయలేను. అందుకే మీకు ఎప్పుడు 2వ నెంబర్ ఇస్తున్నాను. ఏమిటో 2వ నెంబర్ అనకండి, మా ఆఫీస్ నెంబర్. ఆఫీస్ నెంబర్ అంటే నేను అటెండ్ అవ్వలేను అన్ని ఫోన్లు. ఇందులో వాట్సాప్లో నాకు 800, 900 పక్క పేర్లు ఉంటాయి. నాకు మీ పేరు తెలియదంటే నేను ఎక్కడ కొట్టి తీసుకొని ఇలా అంటుంటే అలా వెళ్ళవే సరిపోతుంది. ఈ వేలు పెడుతుంది. ఈ వేలు పెడితే నేను రాయలేను జాతకం. అది పరిస్థితి అలా ఉంది. వినండి. మీరు ఖచ్చితంగా మీకు జాతకం చెప్పించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే
9391060189కి ఒక ₹600 ఒక జాతకానికి కట్టి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పిన 2వ నెంబర్కి ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఇంకా కొంతమంది అడిగారు ఏ వయసు దాకా వాళ్ళకి చెప్తారండి అని. సంవత్సరం దాటిన వాళ్ళు ఎవరికైనా రాసుకోవచ్చు. సంవత్సరం 1 ఇయర్ దాటాలి. 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి 90 ఇయర్స్ అయినా రాయొచ్చు, తప్పేం లేదు. ఆడైనా మగైనా రాసుకోవచ్చు, ఏమీ తప్పలేదు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వస్తారు నా దగ్గరికి. వాళ్ళకి గోత్రాలు ఉండవు కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి దైవకుల గోత్రాలు పెడతాం. వాళ్ళు కూడా చాలామంది నా దగ్గర యంత్రాలు చేయించుకున్నారు, ఉంగరాలు చేయించుకున్నారు. వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారు, నికాకు వస్తారు నా దగ్గరికి. క్రిస్టియన్స్ కూడా చాలామంది చర్చిలో పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర ముహూర్తం అడుగుతారు. ఉన్నాయి ఏమి శాతం ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు. వాళ్ళు చెప్పినా మేము చెప్పినా ఎవరు చెప్పినా 2 4 అంటారు. సూర్యుడు తూర్పును ఉదయించాడే అని చెప్తారు. తప్పేం లేదు కదా, నమ్మకం ఎవరుంటే అక్కడికి వెళ్ళండి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. పెళ్లి ముహూర్తానికి వస్తున్నారు చాలామంది. పెళ్లి ముహూర్తం పెడతాను. నా దగ్గర కండిషన్ ఏంటంటే అమ్మాయి నక్షత్రం, అమ్మాయి తల్లి నక్షత్రం, సరే తండ్రి ఉండకపోయినా వీళ్ళిద్దరు నక్షత్రాలు కంపల్సరీ మాకు కావాలి. పెళ్లి ముహూర్తం పెట్టాలంటే వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అడ్డులు ఉంటాయి కదా, అవి కూడా కావాలి. అది లేదే మనం పెట్టలేము. తర్వాత నేను పెట్టే ముహూర్తం 1 తప్పితే 2 పెడతారు. 2 కూడా చాలా తక్కువ, ఒక్క ముహూర్తాన్ని ఇస్తాను. ఆ ముహూర్తాన్ని మీరు రెడీ అవ్వాల్సిందే. రెడీ అవ్వాలి తప్ప అయ్యో మాకు యూఎస్ నుంచి ఎవరో రావాలండి, లేకపోతే ఇక్కడ మాకు కళ్యాణ మండపం దొరకలేదండి, కోటేటికి కళ్యాణ మండపం దొరకలేదండి, లేకపోతే నోమా దొరకలేదండి, ఇలా వద్దు. పెళ్ళి అనేది మీ పిల్లలకు సంతోషం కోసం తప్ప నోమా కళ్యాణ మండపానికి, కోటేటి కళ్యాణ మండపానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. బ్రహ్మముడి పడ్డం అనేది మీరు చేసుకోవడమే చేయాలి. అంతేగాని నేను ఎన్నో తెలంగాణలో కొన్ని పెళ్ళిళ్ళు మొదట్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్ళడం మానేశాను. నేను ముహూర్తం పెట్టి ముహూర్తం కూడా వెళ్ళడం మానేశాను. ఎందుకంటే నేను 11:46 అని పెట్టాను ముహూర్తం అనుకోండి. 11:46 అంటే నేను 11:30కే వెళ్ళిపోయాడు. వెళ్తే ఎవరు ఉండేవారు కదా కళ్యాణ మండపంలో, వాచ్మెన్ నేను తప్ప. 11:30కి 10:46 పెళ్ళి, 15-16 నిమిషాలు పెళ్ళి అంటే ఎవరు 12 అవుతుంటే దర్ వచ్చేసేవారు అందరూ కూడా. వచ్చాడు గమ్ముగా పెళ్లి చేశాడు, విసిరేయడం అత్యంతరం, గమ్ముని బఫేర్ మీద పడిపోవడం, భోజనం మీద పడిపోవడం. ఈ కెమెరామెన్ అడ్డం, అసలు అబ్బాయి పెళ్లి చూడనివ్వట్లేదు. దయచేసి కళ్యాణ మండపం మీద మీ పిల్లలకి ఇదేంటి అక్షంతలు వేయాలి అంటే అందరూ జోళ్ళు విప్పుకునే రావాలి అని చూసుకోండి. అక్కడ మనిషిని పెట్టి జోళ్ళు విప్పి పైకి వెళ్ళి వేయమనండి. అంతేగాని ఎలా అంటే అలా వేస్తే వాళ్ళకి సుఖం జరగదు, మంచి జరగదు. తర్వాత ఆ కెమెరా చూడండి, మళ్ళీ కట్టి మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ పోసుకోండి, అలాంటి చేయకూడదు. అలాంటి చేస్తే అయితే ఇబ్బంది వస్తుంది. అలాంటివి చేస్తే ఇబ్బంది వస్తుంది వాళ్ళ పిల్లలకి. పిల్లలు పుట్టడం అది చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటివన్నీ చేసుకోకండి దయచేసి. ముహూర్తం అంటే ముహూర్తం టైంకి తెర తీసి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు కలవాలి. అది ఉంటాను. నమస్కారం.